నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు పక్షవాతంతో బాధపడుతున్నారా? ఓ వైపు మీ కాలు చేయి మొద్దుబారినట్టు ఉందా? మీ మాటల్లో తడబాటు ఉందా? మొదలగు పక్షవాతం సమస్యలకు కారణాలు, చికిత్స మరియు పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వరుణ్ రెడ్డి గారు. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. అసలు ఈ పక్షపాతం అనేది ఎన్ని రకాలు? పక్షవాతం అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ పెరాలసిస్. ఏంటంటే మన చేయి కాలు పని చేయకపోవడం, ఇలాంటివి ముద్దుబారిపోవడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఏంటంటే మన బ్రెయిన్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్, దానికి రక్తం అంతా ప్రసరణ అన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల, బ్లడ్ క్లాట్ అవడం వల్ల, బ్రెయిన్కి చాలా రక్తనాళాలు బ్లడ్ సప్లై చేస్తూ ఉంటాయి. పెద్ద రక్త కణాలు ఉంటాయి, మీడియం సైజ్ రక్త కణాలు ఉంటాయి, ఆ తర్వాత అన్నిటికంటే చిన్న రక్తనాళాలు ఉంటాయి. సో ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అవడం వల్ల కానీ, ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ జరిగిన వల్ల కానీ, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్లే కాదు, ఏదైనా కొవ్వు పదార్థాలు పేరుకొని బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవ్వకపోవడం వల్ల కానీ ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు, ఇలాంటప్పుడు మనకు బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ వస్తుంటాయి అన్నమాట, యూజువల్గా పెరాలసిస్ సిమ్టమ్స్. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే గుండెకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, అక్కడి నుంచి ఏమైనా క్లాట్స్ వెళ్ళి బ్లాక్ అవ్వడం వల్ల కానీ, ఇలాంటివి కూడా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంటుంది. అది కాకుండా ఈ రక్తనాళాలు ఏమన్నా ఎక్కువ బీపీ అవ్వడం వల్ల, ఏమన్నా బ్లడ్ లీక్ అయ్యి ఆ బ్రెయిన్ టిష్యూలోకి బ్లడ్ వెళ్ళడం వల్ల దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు అనమాట. ఇదే కాకుండా బ్రెయిన్ నుంచి బ్లడ్ అనేది బయటికి కూడా వస్తుంది, వెళ్ళడమే కాకుండా బ్లడ్ సప్లై అవ్వకుండా వీనస్ సిస్టమ్ అంటారు దాన్ని, ఎలాగైతే వీనస్ సైనసెస్ అంటారు, వాటిలో బ్లడ్ క్లాట్ అయితే కూడా పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది, కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్. సో ఇలా రకరకాల కారణాల వల్ల, డిఫరెంట్ వేస్ వల్ల ఈ పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వీటన్నిటిలో ప్రెజెంటేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. యూజువల్గా హెమరేజిక్ స్ట్రోక్, మన బ్లీడింగ్ అయిందనుకోండి, అప్పుడు పేషెంట్ యూజువల్గా తను స్పృహలో ఉండరు, ఫిట్స్ వస్తాయి, ఇలాంటి కండిషన్స్ వస్తాయి అన్నమాట. అదే ఇస్కిమిక్ స్ట్రోక్, బ్లడ్ క్లాట్ అవడం వల్ల వచ్చిందనుకోండి, యూజువల్గా వాళ్ళు కాన్షియస్గా ఉంటారు, అన్లెస్ అది పెద్ద స్ట్రోక్ అయితే తప్ప. వీనస్ థ్రాంబోసిస్ అనుకోండి, అది యూజువల్గా ఫిట్స్ అలా ప్రెజెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్గా కేటగరైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు స్ట్రోక్స్ చాలా రకాలుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది అంటున్నారు. ముఖ్యంగా ఏ కారణాలతో ఈ స్ట్రోక్స్ వస్తాయంటారు? ముఖ్యంగా కారణాలు ఏంటంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ చాలా అధికంగా ఉండడము, ఆ బ్లడ్ ప్రెషర్ని ఎర్లీగా రికగ్నైజ్ చేసుకోకుండా, ఒకవేళ రికగ్నైజ్ చేసినా కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ బీపీ అనేది ట్యాబ్లెట్ క్యూర్ అయిపోతుంది అనుకుంటారు. బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మాకు తగ్గిపోయిందండి బీపీ, మేము అందుకని ఆపేసినాం అంటారు చాలామంది. అది వాళ్ళ ఇగ్నోరెన్స్ పాపం. సో అది సడన్గా బీపీ ట్యాబ్లెట్స్ అలా ఆపేయడం వల్ల, సో బీపీ సడన్గా హై అయిపోయి ఇలాంటివి బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడం, అట్లాంటప్పుడు స్ట్రోక్ రావచ్చు అనమాట. అది కాకుండా బ్లడ్ షుగర్స్ కూడా సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడము, బ్లడ్ షుగర్స్ డిటెక్ట్ కాకపోవడం ఎర్లీగా, ఉన్నా కానీ డైట్ని సరిగ్గా ఫాలో అవ్వకపోవడము, లేకపోతే ఎక్కువగా ఈ కొవ్వు పదార్థాలు ఫ్యాటీ ఫుడ్ కన్జ్యూమ్ చేయడము, మన హోమ్ మేడ్ ప్రిపరేషన్స్ కాకుండా ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము. అదే కాకుండా కొంతమందిలో కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ వీక్గా ఉండొచ్చు, ఏదైనా హార్ట్ స్ట్రోక్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, గుండె సరిగ్గా కొట్టుకోకపోవడము, లేకపోతే గుండె కొట్టుకునే స్పీడ్ మరీ అధికంగా ఉండడం వల్ల ఈ హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీస్ టూ థింగ్స్ కన్జంప్షన్, ఇవి కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకు దే విల్ బీ అండ్ హై ఛాన్స్ ఫర్ గెటింగ్ స్ట్రోక్ అనమాట. అది కాకుండా మనం కొంతమంది వ్యక్తులు చాలా ఒబెసిటీ, ఊబకాయం ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువ నిద్రలో గురక రావడము, ఇలాంటివి ఎక్కువ ఉన్న అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఇలాంటి కండిషన్స్లో కూడా ఇలాంటి కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఇదే కాకుండా చాలా రేర్గా యూజువల్గా యంగ్స్టర్స్లో మనం చూస్తుంటాం బ్లడ్ థిక్ అవ్వడం అనమాట, హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్స్ అంటాం. దిస్ ఈజ్ చాలా రేర్ కండిషన్. సో ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా మనము పక్షవాతం వచ్చే ఛాన్స్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని మనం యూజువల్గా తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ పక్షవాతం అనేది ఎటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మనం ముందు చెప్పుకున్నట్టే ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తుల్లో, అట్ ద సేమ్ టైం బ్లడ్ షుగర్స్ కొద్దిగా అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళల్లో, అట్ ద సేమ్ టైం ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, నైట్ టైం గురక ఎక్కువ వచ్చే వాళ్ళల్లో, చాలా ఒబీస్గా ఉండే పర్సన్స్లో విత్ బ్యాడ్ హ్యాబిట్స్, అవి కొంచెం స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే జెనెటిక్ కండిషన్స్ అంటాం, కొంతమందిలో జెనెటిక్గానే ఫెమిలియల్గా వాళ్ళకు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాల్ అనమాట. ఇలాంటి వాళ్ళలో కూడా పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా కొన్నిసార్లు కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, వాస్కులైటిస్, ఇలాంటివి ఇవన్నీ చాలా రేర్ కండిషన్స్ అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా
మనకు అలాంటి వ్యక్తుల్లో కూడా పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా వాల్వులార్ హార్ట్ డిసీజెస్ అంటాం అనమాట. ఏంటంటే మనకు మైట్రల్ వాల్వ్, హార్ట్లో డిఫరెంట్ వాల్వ్స్ ఉంటాయి, మైట్రల్ వాల్వ్ అట్లాంటివి. వాటిలో వాల్వులార్ హార్ట్ డిసీజ్లో వాల్వ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే, వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ, అవేమన్నా వాల్వ్స్లో ఏదైనా బ్లాక్ ఉండడం కానీ ఇలాంటివి ఉంటే, సో ఇలాంటి వాళ్ళల్లో కూడా అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అది బ్రెయిన్కి వెళ్ళి అది బ్లాక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదే కాకుండా కొన్నిసార్లు గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, గుండె వేగంగా మరి కంట్రోల్ లేకుండా కొట్టుకోవడం, అరిథిమియా అంటాం మనం దాన్ని. సో అలా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా వస్తుంది. అదే కాకుండా గుండెలో కొన్నిసార్లు ఏమంటే ఏదైనా రంధ్రం ఉండడం వల్ల ఫోరామెన్ ఓవెల్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో కూడా, ఇలాంటి వ్యక్తుల్లో మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా చూస్తుంటాం యూజువల్గా. ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని ఎంత సమయం లోపల తీసుకొస్తే హాస్పిటల్కి అతనికి ట్రీట్మెంట్ చేయగలుగుతారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ దీనికి నేను చెప్పే మెయిన్ థింగ్ ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో మనం ఎంత డిలే చేస్తే పేషెంట్ని తీసుకొని రావడానికి హాస్పిటల్కి అంత ఛాన్సెస్ ఆఫ్ రికవరీ తక్కువ ఉంటుందన్నమాట యూజువల్గా. ఎందుకంటే మనము ఎంత లేట్ చేసే కొద్దీ బ్రెయిన్ యొక్క సర్క్యులేషన్ అంత ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలా న్యూరాన్స్, వీ లూజ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఎవ్రీ మినిట్ అంటాం. సో మనం ఎంత డిలే చేసి, చాలామంది మన పేషెంట్స్ తెలుసో తెలియకో ఇంట్లో ఫస్ట్ ఏదన్నా కొంచెం వీక్నెస్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏముందిలే కొద్దిసేపట్లో సెటిల్ అయిపోతుందేమో, అట్లే కొద్దిసేపు వెయిట్ చూద్దాము, ఏం కాదులే ఇది జస్ట్ వీక్నెస్, ఇలా అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనకు ఆ గోల్డెన్ పీరియడ్ వెళ్ళిపోతుంది అనమాట. యూజువల్గా మనం ఈ పీరియడ్ లెస్ దాన్ 4.5 hours అనుకుంటాము. 3 hours అయితే అబ్జల్యూట్, 3 hours అయితే ఖచ్చితంగా, 4.5 hours లెస్ దాన్గా ఖచ్చితంగా ఎమర్జెన్సీకి తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ తీసుకొని రావాలని వాళ్ళకి తెలియాలి ఫస్ట్. సో రికగ్నైజ్ చేయగలగాలి పక్షవాతాన్ని. సో అది ఎర్లీగా ఎలా ఉంటుంది అనేది అంటే ఫాస్ట్ అంటారు, ఫాస్ట్ అప్రోచ్ అంటారు. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్. ఏదైనా ఫేస్ కొంచెం ఒక పక్క డ్రూపింగ్గా, సరిగ్గా మూమెంట్స్ లేకపోవడం కానీ, ఒక పక్కకు ముఖం వంకరగా పోయినట్టు ఉండడం కానీ, లేకపోతే ఆర్మ్ స్వింగ్ అంటారు. వాళ్ళు ఏదైనా వస్తువు వాళ్ళ ముందర ఏదైనా ఉంటే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎత్తలేరు దాన్ని సరిగ్గా, వీక్నెస్ ఉంటుందన్నమాట. సో ఆర్మ్ స్వింగ్ అంటారు. స్పీచ్ డిస్టర్బెన్స్, మాట కొంచెం సరిగ్గా రాకపోవడం. సో ఇట్లాంటి లక్షణాలు ఇవి చాలా కామనెస్ట్ ప్రెజెంటేషన్స్ అనమాట. సో ఇలాంటి లక్షణాలు రావడం ఆలస్యం, ఇమీడియట్గా టైమ్ టు కాల్ ద ఎమర్జెన్సీ అండ్ టైమ్ టు టేక్ ద న్యూరలాజికల్ సర్వీసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మనం అంత ఎర్లీగా వితిన్ 4.5 hours ప్రెజెంట్ అవుతే అప్పుడు మనం ట్రీట్మెంట్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఈ పేషెంట్స్ చాలామంది నిద్రలో లేచిన తర్వాత ఇలా రికగ్నైజ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు మనకి ఎప్పుడు వచ్చింది అనేది చెప్పలేరు వాళ్ళు, ఏ టైంలో స్టార్ట్ అయింది అనేది. సో ఇలాంటి వాటికి కూడా మనకి ఇప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తే మనం ఎంఆర్ఐ కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం స్ట్రోక్ ఎన్ని గంటల ముందు వచ్చిందని కూడా తెలుసుకునే పద్ధతులు వచ్చినాయి ఇప్పుడు. సో దానివల్ల ఏమంటే మనం అది ఒకవేళ 4.5 hours కంటే తక్కువ ఉంది అనుకుంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని రక్తం కరిగించడానికి మందులు ఇచ్చి పేషెంట్కి మంచి అవుట్కమ్స్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. సో దే షుడ్ కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు ద ఎమర్జెన్సీ, లెస్ దాన్ 4.5 hours అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్ టైంలో రాలేకపోతుంటారు కొంతమంది. ఒకవేళ లేటుగా వస్తే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఒకవేళ లేటుగా వచ్చినా కానీ మనం ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఫస్ట్ అది ఎందువల్ల వచ్చింది ఈ స్ట్రోక్ అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం అన్నమాట. కార్డియాక్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, లేకపోతే ఈ పెద్ద రక్త కణాల్లో ఎక్కడైనా బ్లాక్ అవ్వడం వల్ల వచ్చిందా, లేకపోతే ఇది వేరే అదర్ కాజెస్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చిందా, ఇవన్నీ చూసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లడ్ యాంటీ ప్లేట్లెట్స్ అని ఉంటాయి అన్నమాట. యాంటీ ప్లేట్లెట్స్ అంటే మనం నెక్స్ట్ స్ట్రోక్ ప్రివెంట్ చేయడం కోసం ఇచ్చే మందులు అవి ఇస్తాము. ఒకవేళ కార్డియాక్ కండిషన్స్, గుండె సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అప్పుడు యాంటీ కోయాగులేషన్, వార్ఫారిన్ అని చెప్పి లేటెస్ట్ యాంటీ కోయాగులేషన్స్ చాలా వచ్చాయి, డయాబిగాటన్, అపిక్స్ ఇలాంటి మందులు కూడా మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్కి తగ్గించే మందులు కూడా ఇస్తాము. అట్ ద సేమ్ టైం బీపీకి సంబంధించినటువంటి గ్రాడ్యువల్ కంట్రోల్, ఇవన్నీ హార్ట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్, ఇవన్నీ చేసేదానికి మనకు ఆస్కారం ఉంటుంది, ఈవెన్ ఇఫ్ దే డు నాట్ కమ్ అట్ ద రైట్ టైం. అండ్ ఇఫ్ దే కమ్ అంటే వాళ్ళకి సివియర్గా ఉంటే ఒకవేళ స్ట్రోక్ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది పెద్దగా ఉంటే ఒకవేళ ఒక్కోసారి మనం డీకంప్రెషన్ సర్జరీస్ అంటారు, సో అవి కూడా చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మన పేషెంట్స్కి చిన్నపాటి స్ట్రోక్స్ వస్తుంటాయి. ఎలా అంటే పేషెంట్ అంటుంటాడు, నాకు నిన్న ఒక అరగంట చెయ్యి కొంచెం కదలడం ఆగిపోయింది సార్, మళ్ళీ ఆ తర్వాత 15 నిమిషాల్లో రికవర్ అయిపోయినాను అంటారు వాళ్ళు. అట్లే మళ్ళీ ఆ తర్వాత మాట కొంచెం సరిగ్గా రాలేదు సార్, మళ్ళీ రికవర్ అయిపోయినాము అంటారు వాళ్ళు.
సో ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు, రిపీటెడ్ అటాక్స్ వస్తుంటాయి 2-3 డేస్గా. ఇలాంటి వాళ్ళు మనకు వచ్చినా కానీ ఎమర్జెన్సీకి మనం ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రఫీ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మనం పెద్ద రక్తనాళాలు అన్నీ చూసుకోవచ్చు, లార్జ్ బ్లడ్ వెజల్స్ అన్నీ మొత్తం అంతా. దాంట్లో ఏమన్నా మేజర్ బ్లాక్ కానీ ఏదైనా అక్లూజన్ కానీ ఉంటే మనకి ఇప్పుడు స్టెంటింగ్ అనే పద్ధతి వచ్చింది, కెరోటిడ్ స్టెంటింగ్ అంటారు. సో కెరోటిడ్ స్టెంటింగ్ ద్వారా దాన్ని ఓపెన్ చేస్తే రిపీటెడ్ స్ట్రోక్స్ జరగకుండా ఆపి మనం నెక్స్ట్ మేజర్ స్ట్రోక్ రాకుండా కాపాడిన వాళ్ళు అవుతాం. సో కరెక్ట్గా రికవర్ అయిపోయింది, మనం రాలేకపోయామే అనుకోవాల్సింది ఏమీ లేదు. సో వన్స్ ఆ సిమ్టమ్స్ మనకు రికగ్నైజ్ చేయగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావడం అనేది కరెక్ట్ ఎప్పుడైనా. ఓకే, ఈ స్ట్రోక్ సంబంధించి రాకుండా ఉండడానికి ఎటువంటి చికిత్సా పద్ధతులు అమల్లో ఉన్నాయి? ఒకటి, రాకుండా మాట్లాడే ముందు మనం యాక్చువల్లీ పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తే మనం ట్రీట్మెంట్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సపోజ్ పేషెంట్ 3 గంటల ముందే 4:30 గంటల ముందే ఒకవేళ ఎమర్జెన్సీకి వచ్చినారంటే అప్పుడు మనకి ఏమేమి పద్ధతులు ఉన్నాయంటే, ఫస్ట్ వీ కెన్ గివ్ సమ్ మెడిసిన్స్ లైక్ ఆల్టెప్లేజ్, టెనెక్టెప్లేజ్ అని. ఇప్పుడు టెనెక్టెప్లేజ్ లేటెస్ట్ మెడిసిన్ వచ్చిందనమాట. ఇది థ్రాంబోలిసిస్ అంటారనమాట. ఏంటంటే ఈ పెద్ద రక్తనాళాలు కానీ చిన్న రక్తనాళాలు కానీ ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది, దాన్ని ఇమీడియట్గా మనం డిజాల్వ్ చేయగలిగితే ఈ మెడిసిన్స్ ఇచ్చి దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇవి 100% ఎఫెక్టివ్ కాదు, బట్ డెఫినెట్లీ వాళ్ళకు కొంచెం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అప్పుడు ఏమంటే మొత్తం డ్యామేజ్ కాకుండా, ఎక్స్ట్రా బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఇలాంటి పేషెంట్స్ ఎక్కువ రోజుల తర్వాత, అంటే ఒక 1.5-2 మంత్స్ తర్వాత ఫంక్షనల్ ఇండిపెండెన్స్, వాళ్ళంతకు వాళ్ళు నడిచే ఛాన్సెస్ శాతం ఎక్కువ ఉంటుంది మనం అది చేస్తే. ఇవి యూజువల్గా 3 hours 4.5 hours లోపల వస్తేనే మనం ఇవ్వాలన్నమాట. అది కాకుండా కొన్నిసార్లు ఇవి ఇచ్చిన తర్వాత కూడా బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా రిస్టోర్ అవ్వదన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ బ్లడ్ క్లాట్ ఉంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్, థ్రాంబెక్టమీ అంటారు, మెకానికల్ థ్రాంబెక్టమీ. ఇది యూజువల్లీ మన దగ్గర ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు. సో వాళ్ళు దాన్ని తీసేయడం వల్ల ఏంటంటే ఆ బ్లడ్ ఎక్కువ స్ట్రోక్ అనేది చిన్న స్టేజ్లో మనం ఆపేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 3 months టైంలో వాళ్ళు ఫంక్షనల్ ఇండిపెండెన్స్, వాళ్ళంతకు వాళ్ళు నడుచుకునే పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీరు అడిగిన ఇంకో ప్రశ్న, రాకుండా ఉండడానికి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకున్న దాంట్లో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అనుకున్నాం. ఫస్ట్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్స్. సో బ్లడ్ ప్రెషర్స్ అనేది రెగ్యులర్గా మెడికేషన్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడము. డయాబెటీస్ని బాగా మానిటర్ చేసుకుంటూ ఎర్లీగా రికగ్నైజ్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడము. అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ వాటిని కంట్రోల్లో పెట్టుకోవడము. ఇంకోటి ఏంటంటే ఇవి కాకుండా ప్రైమరీ ప్రివెన్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్, ముఖ్యంగా వాకింగ్ ఇవన్నీ బాగా చేసుకోవడము, ఏదైనా సింపుల్ ట్రెడ్మిల్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవడము. వీటి వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ కూడా తగ్గుతుంది ఆల్మోస్ట్. అండ్ లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ తినకుండా కొద్దిగా ఇవన్నీ స్మోకింగ్ ఇవన్నీ కొంచెం కర్టేల్ చేసుకుంటూ, ఆల్కహాల్ ఇవన్నీ చేసుకుంటే ప్రివెన్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్రైమరీ ప్రివెన్షన్. సపోజ్ వచ్చిందే అనుకుందాం, ఇదంతా చేసినా కానీ స్ట్రోక్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ తర్వాత దే హ్యావ్ టు బి సెకండరీ ప్రివెన్షన్ అంటే మనం ముందే మాట్లాడుకుంటున్నట్టు యాంటీప్లేట్లెట్స్, ఆస్పిరిన్ అని, అట్ ద సేమ్ టైం క్లోపిడోగ్రెల్ అని చెప్పి ఈ మందులు ఇవన్నీ రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలన్నమాట. కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ రెగ్యులర్గా వాడుకుంటూ పెట్టుకొని ఉంటే దట్ విల్ బి సెకండరీ ప్రివెన్షన్. ఇన్ అడిషన్ సెలెక్టెడ్ పేషెంట్స్ ఎవరికైతే ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో, వేరియేషన్స్ ఉంటాయో, అలాంటి వాళ్ళలో ముఖ్యంగా మనము యాంటీ కోయాగులేషన్ కూడా ఇచ్చుకొని మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు అనమాట. నేను ఇంకోటి మాట్లాడింది, ఎవరికైతే మనం ఈ ఒకసారి వచ్చిన వాళ్ళలో ఎవరికైతే మేజర్ వెజల్ అక్లూజన్, మన కెరోటిడ్ ఆర్టరీస్ ఉంటాయి, వాటిలో ఎక్కువ శాతం పూడిపోయి ఉంటే, ఒకవేళ అట్లీస్ట్ అరౌండ్ 70% అబవ్ ఉంటే, వీ కెన్ పుట్ ఏ స్టెంట్ దేర్, లైక్ మనం కార్డియాక్ స్టెంట్ వేసినట్టే అక్కడ కూడా కెరోటిడ్ స్టెంటింగ్ అంటారు అనమాట. సో అది చేయడం వల్ల ఏంటంటే దట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ సెకండరీ ప్రివెన్షన్ అనుకుంటాం. మీరు ఇప్పుడు ప్రివెన్షన్ గురించి చెప్పారు. చాలామంది స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రివెన్షన్ అంటే నార్మల్గా ఫాలో అవుతూ ఉంటారు, మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ అది మేజర్ ప్రాబ్లం అనమాట. ఏంటంటే చాలామంది మా దగ్గరికి వస్తుంటారు ఓపీడీకి వచ్చినప్పుడు, సార్ అప్పుడు మాకు 2 years బ్యాక్ స్ట్రోక్ వచ్చింది సార్, 1 month కోర్స్ మెడిసిన్స్ వాడాము, 1 month కోర్స్ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఆపేసాం సార్ అని చెప్పి ఇప్పుడు వీక్నెస్తో వస్తారు ఫ్రెష్గా. దెర్ ఈజ్ నో 1 month కోర్స్. వన్ టైమ్ యూ హ్యావ్ డెవలప్డ్, వన్ టైం మీకు వచ్చిందంటే ఇంకా మళ్ళీ యూ ఆర్ అట్ రిస్క్ ఆల్వేస్ అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఆ ఫస్ట్ 1 week 3 daysలో ఉన్నటువంటి రిస్క్ తగ్గుతూ వస్తుంది. ఓవర్ ఎ మంత్ ఇంకా రిస్క్ తగ్గుతుంది, ఓవర్ 2 months ఇంకా రిస్క్ తగ్గుతుంది, ఓవర్ 4 months ఇంకా రిస్క్ తగ్గుతుంది, బట్ యు ఆర్ ఆల్వేస్ అండర్ దట్ రిస్క్. సో దట్ ఈస్ వై మీరు ఆ మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ, ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ టైం థింగ్, రెగ్యులర్గా డాక్టర్ ఫాలోఅప్లో ఉంటూ
మంత్లీ ఫాలోఅప్స్, 3 months అట్లీస్ట్ 6 monthly ఫాలోఅప్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటే యూ కెన్ ప్రివెంట్ దట్ సెకండ్ స్ట్రోక్. బికాస్ మీ బ్రెయిన్ అనేది చాలా వాల్యుబుల్ న్యూరాన్స్ అనేవి. అవి ఒకసారి ఒక ఏరియా డ్యామేజ్ అవుతే, చిన్న ఏరియా డ్యామేజ్ అవుతే అదర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఇట్ విల్ ట్రై టు టేక్ ఓవర్ దట్ ఫంక్షన్స్ అనమాట. సో మీరు అది అట్లాంటి ఎక్స్ట్రా ఏరియా డ్యామేజ్ అవుతూ పోతుంటే ఫైనల్గా మెమరీ సిమ్టమ్స్ రావడము, పేషెంట్ బెడ్ రిడన్ అయిపోవడము, పేషెంట్ కాగ్నిషన్ అంటారు, మెమరీ ఇష్యూస్, తన పని తను చేసుకోలేకపోవడము, ఇలాంటి స్థితికి వచ్చేస్తారనమాట. సో అందుకని దట్ ఈస్ వాట్ వీ సే, వన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ ట్రీట్మెంట్ యూ హ్యావ్ టు బీ ఇన్ రెగ్యులర్ ఫాలోఅప్ తీసుకుంటూ ప్రాపర్గా ట్రీట్మెంట్ వాడుతూ ఉండాలి. ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఎటువంటి పునరావాసం ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం పక్షవాతం అంటే ఎప్పుడు ఏమని మాట్లాడుకుంటాం అంటే ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చేసాము, ఆ తర్వాత అయిపోదు అనమాట. ఏంటంటే అందరూ మనం ఇంత ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇచ్చినా కానీ దేర్ విల్ నాట్ బి 100% రికవరీ ఇన్ ఆల్ ద పేషెంట్స్. సో మెనీ ఆఫ్ ద పేషెంట్స్ చాలామందికి ఏమవుతుందంటే డిజబిలిటీ, బెడ్ రిడన్గా ఉండొచ్చు, వాళ్ళకు కెథెటర్స్ ఉంటాయి, ఫోలీ కెథెటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలామంది ఆహారం నోటితో తీసుకోలేరు, రైల్స్ ట్యూబ్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ తర్వాత స్టార్ట్ అయ్యే ప్రొసీజర్ని మనం రీహాబిలిటేషన్ అంటాం అనమాట. రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే పేషెంట్కి కరెక్ట్గా ఈ టైంలో ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా మింగలేరు ఆహారం. సో కాబట్టి ఏమంటే ఊపిరితిత్తుల్లో ఆహారం వెళ్ళిపోవడం వల్ల ఏదైనా మాదిరి రావడం, న్యూమోనియా రావడము, లేకపోతే కంటిన్యూస్గా వాళ్ళు బెడ్ మీద ఒకే పొజిషన్లో ఉంటారు. ఒకే పొజిషన్లో ఉంటే ఏమవుతుంది, అప్పుడు వాళ్ళకి బెడ్ సోర్ అని వచ్చేస్తుంది. సో అందుకని వాళ్ళకి రెగ్యులర్గా పొజిషన్ చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ మనం పేషెంట్కి ముఖ్యంగా దే హ్యావ్ అటెండెంట్స్కి ఎడ్యుకేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీహాబిలిటేషన్ అవసరం అవుతుంది అప్పుడప్పుడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రైల్స్ ట్యూబ్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫీడింగ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే పేషెంట్కి ఒకవేళ ఏమన్నా కొంతమందికి ఫిట్స్ రావడం, ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ పునరావాసం కింద వస్తాయి. ముఖ్యంగా మెడిసిన్స్ రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజియోథెరపీ. ఇట్ ఈజ్ అ నెగ్లెక్టెడ్ పార్ట్ అనమాట. మన పేషెంట్స్ ఏమంటే ఒకసారి అది వచ్చిన తర్వాత అలాగే వదిలేస్తారు బెడ్ మీద. ఆ మూమెంట్స్ అవన్నీ చేయకపోవడం వల్ల టైట్గా అయిపోతాయి అనమాట. మన దగ్గర వచ్చేసి ఆ స్పాస్టిసిటీ అంటారు. సో అది ఎర్లీగా వాళ్ళు బాగా మూవ్ చేస్తూ, లిమ్స్ని బాగా మూవ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మూమెంట్స్ చేస్తే ఫిజియోథెరపీతో రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మాటలు కూడా పడిపోతాయి కొంతమందికి, స్పీచ్ థెరపీ అంటారు. సో ఇలాంటి వాళ్ళకు ఇవన్నీ పునరావాసం అనేది, ఈ విధంగా రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన తర్వాతే అయిపోదు, ఆ తర్వాత ఆ పేషెంట్ని కేర్ తీసుకునే పద్ధతులు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు చూస్తున్నాం కరోనా పేషెంట్స్కి కూడా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వస్తే ఎందుకు వస్తుందంటారు? ఇప్పుడు మనం కరోనా పాండమిక్ మధ్యలో ఉన్నాము. సో కరోనా ఏంటంటే ఇట్ ఈస్ ఏ న్యూ వైరస్ విచ్ వీఆర్ డీలింగ్ విత్ ద లాస్ట్ 1 year యాక్చువల్లీ. సో కరోనా వైరస్లో మనం చాలా రకాలైన స్ట్రోక్స్ చూస్తున్నాం అనమాట. చాలా రకాలైన స్ట్రోక్స్ ఏంటంటే ఆర్టీరియల్ స్ట్రోక్స్ రావచ్చు, రక్తం బ్లడ్ క్లాట్ అయ్యి ఆ తర్వాత రక్త ప్రసరణ బ్రెయిన్కి తగ్గడం వల్ల వచ్చే స్ట్రోక్స్ రావచ్చును. అట్ ద సేమ్ టైం వీనస్ స్ట్రోక్స్, మనం ముందే అనుకున్నాం, రక్తం బయటికి వచ్చే, బ్రెయిన్ నుంచి బయటికి వచ్చే తీసుకొచ్చే ఆర్ క్లాట్స్ కూడా చూస్తుంటాం అనమాట. కానీ ముఖ్యంగా కరోనా పేషెంట్స్ ఎవరికైతే స్ట్రోక్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే చాలా సివియర్గా సిక్ అయ్యారు. సివియర్గా ఇల్నెస్ అంటే లైక్ వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ కొంచెం డ్యామేజ్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఉంటుంది, కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ. బట్ మిగతా వాళ్ళలో రాదని చెప్పలేము మనం. ఎందుకంటే మనం ఇంతసేపు అనుకున్నాం బ్రెయిన్ స్ట్రోక్ అంటే ముఖ్యంగా హై బీపీ ఉండడము, హై షుగర్స్ ఉండడము, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ ఉండడం, ఇలాంటి వాళ్ళలో వస్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే కరోనాలో ఇవన్నీ ఏమీ లేకపోయినా కానీ ఎవరైనా పేషెంట్ చాలా యంగ్గా ఉండి తనకు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా యంగ్ స్ట్రోక్స్ అంటారు. సో అలాగా ప్రజెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. దీనికి కారణం ఏంటనుకోవచ్చు అంటే మనము వైరసెస్ ఇవన్నీ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి బ్లడ్ వెజల్స్లో, దానివల్ల జరగచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే కరోనా వైరస్ వల్ల ఏంటంటే బ్లడ్ థిక్ అవుతుంది అనమాట కొద్దిగా. అందుకనే మనం యాంటీకోయాగులేషన్ చాలామంది పేషెంట్స్కి ఇస్తుంటాం. సో ఈ విధంగా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల యంగ్స్టర్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఏమీ లేకుండా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెజారిటీ సివియర్ పేషెంట్స్, సివియారిటీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ మనం చూస్తుంటాం యూజువల్గా. ఇప్పుడు ఈ COVID-19 పేషెంట్స్లో కూడా సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది అంటున్నారు. ఏ రకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అదే
సో దాంట్లో ఏంటంటే ఒకటి మనం పెద్ద రక్త కణాలు బ్లాక్ అవడము, మేజర్ స్ట్రోక్ రావడం అనమాట. అదొక టైప్ ఆఫ్ స్ట్రోక్. ఇంకోటి ఏంటంటే వీనస్ థ్రాంబోసిస్, కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే సివియర్ హెడేక్స్ వచ్చి, ఫిట్స్ వచ్చి అలా వస్తుంటుంది అనమాట. ఇవి డీ డైమర్స్ అనేవి చాలా ఎలివేటెడ్ అయిపోయింటాయి ఇట్లాంటి పేషెంట్స్లో. సో వీళ్ళకి మనం యాంటీకోయాగులేషన్ అవన్నీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకమైనవి ముఖ్యంగా వస్తాయి. అది కాకుండా కొంచెం వాళ్ళకి ఏమైనా హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్ ఇలాంటి రావడం వల్ల కూడా మనం చూస్తుంటాం అనమాట యూజువల్గా. వీళ్ళకి ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయి? చికిత్సా విధానాలు అంటే ఆల్మోస్ట్ మనం ఒకవేళ కోవిడ్ పేషెంట్ ఒకవేళ ఎమర్జెన్సీకి 3 hours విండోలో కానీ 4.5 hours పీరియడ్లో కానీ వచ్చారనుకోండి, ఒకవేళ ద ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ అనేవి సేమే ఆల్మోస్ట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సమ్ టైమ్స్ దేర్ విల్ బీ సమ్ డిలేస్ ఇన్ ద ప్రాసెసింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ద ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఆర్ సేమ్. సపోజ్ ఆ పేషెంట్ ఎర్లీగా వచ్చారనుకోండి, మనము థ్రాంబోలిసిస్ చేయాల్సిందే ఆ పేషెంట్కి. అట్ ద సేమ్ టైం పేషెంట్కి థ్రాంబెక్టమీ అలాంటి ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చు ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడుకున్నాం, బ్లడ్ థిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పేషెంట్స్లో యాంటీ కోయాగులేషన్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనమాట, అట్లీస్ట్ డ్యూరింగ్ దట్ ఫస్ట్ 1 month పీరియడ్. మళ్ళీ ఆ తర్వాత మనం కావాలంటే యాస్పిరిన్ ఇలాంటి వాటికి మార్చుకోవచ్చును. కాకపోతే ట్రీట్మెంట్ ఇట్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఇఫ్ దే ప్రెజెంట్ ఎర్లీ. లేట్గా వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో ప్రెజెంటేషన్ బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది, వెదర్ ఇట్ ఈజ్ వీనస్ థ్రాంబోసిస్ వల్ల ఏమైనా వచ్చిందా లేకపోతే ఆర్టీరియల్ క్లాట్ వల్ల వచ్చిందా అనేది మనం మెయిన్ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ముఖ్యంగా. అలాగే డాక్టర్, ఈ COVID-19 పేషెంట్స్లో ఈ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాక్సినేషన్ చేసుకోవచ్చా? ఇది మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఇప్పుడంతా మనకు వ్యాక్సినేషన్ డ్రైవ్ రన్ అవుతుంది మొత్తం కంట్రీలో యాక్చువల్లీ. అండ్ ప్రైమర్లీ 2 candidates, వ్యాక్సిన్ క్యాండిడేట్స్ మనకు ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఏంటంటే కోవాక్సిన్, ఇంకోటి వచ్చి కోవిషీల్డ్ అనమాట. యాక్చువల్లీ వీళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా స్ట్రింజెంట్ టెస్టింగ్, సేఫ్టీ ఇవన్నీ వీటి ద్వారా పోయి ఆ తర్వాతే బయటికి వచ్చినాయి వ్యాక్సిన్స్ అనేవి. వీళ్ళు వేసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఒకవేళ సివియర్ స్ట్రోక్ కానీ ఏదైనా వచ్చడం కానీ, లేకపోతే సివియర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రావడం కానీ ఏదైనా జరగడం వల్ల దానివల్ల జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ కొంతమంది యాంటీ కోయాగులేషన్ మీద ఉంటారు. సో అలాంటి వల్ల కొంచెం బ్లీడింగ్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. బట్ వాళ్ళు కూడా మోస్ట్లీ ఇట్స్ వెరీ స్మాల్ ఇంజెక్షన్, సో దే కెన్ ఆల్సో టేక్ వ్యాక్సిన్. వీళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్ డైట్ అనేది ఫాలో అవ్వాలంటే? ఇది ముఖ్యంగా ఏంటంటే దే హ్యావ్ టు ఫాలో మన ఇండియన్ డైట్ అనేది యాక్చువల్లీ బెస్ట్ డైట్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు మన హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవడము, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే హైలీ అవాయిడింగ్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇంకేంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవన్నీ జ్యూసెస్ అవి ఫ్రెష్ ఫ్రూట్స్ రెగ్యులర్ తీసుకోవడం, నట్స్ ఇలాంటివి తీసుకోవడము. ఇన్ ద మార్నింగ్ దే హ్యావ్ టు టేక్ ఏ మీల్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈక్వల్లీ ప్రిపేర్డ్ మీల్స్ అట్లా తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం కొంచెం కెలరీజ్ ఫుడ్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే స్ట్రోక్ అనేది ఇట్స్ క్వైట్ ఎనర్జీ టైరింగ్ అనమాట పేషెంట్కి. సో ఇఫ్ వాళ్ళు సరిగ్గా ఫుడ్ అట్లా న్యూట్రిషన్ మీద కేర్ లేదనుకోండి, సపోజ్ వాళ్ళు ఇంకా వీక్ అయిపోయి మజిల్స్ అన్నీ వేస్ట్ అయిపోయి ఇంకా రికవరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట. దట్ ఈస్ ద అదర్ మేజర్ ప్రాబ్లమ్, బికాస్ వీఆర్ థింకింగ్ దట్ రైల్స్ ట్యూబ్ ఉంటుంది, రైల్స్ ట్యూబ్లో ఫీడింగ్ ఇవ్వలేదనుకోండి, పేషెంట్కి ఓన్లీ వెరీ లిమిటెడ్ ఐటమ్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ మజిల్స్ అన్నీ వేస్ట్ అయిపోయి వీక్ అయిపోయి దే విల్ బీ ససెప్టబుల్ టు లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో దట్ ఈస్ ద డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి ఆ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. పక్షవాతానికి సంబంధించి కారణాలు, చికిత్సా విధానాలు, అలాగే రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.